సంగారెడ్డి జిల్లా చోటకూర్ మండలం సుల్తాన్పూర్ వద్ద ఉన్న జేఎన్టీయూ ఇంజనీరింగ్ క్యాంపస్లో విద్యార్థులు ఆకలి కేకలతో అలమటించిపోతున్నారు. క్యాంపస్లోని ఫుడ్ కాంట్రాక్టర్ సత్యనారాయణ వైఖరిని నిరసిస్తూ జేఎన్టీయూ క్యాంటీన్ వద్ద విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. నాణ్యమైన భోజనం అందించడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్తే స్పందించడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. గత కొద్ది రోజులుగా ప్రతిరోజు ఉదయం ఒకే రకమైన నాణ్యత లేని అల్పాహారాన్ని ఫుడ్ కాంట్రాక్టర్ విద్యార్థులకు వడ్డిస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్ వైఖరిని నిరసిస్తూ ఈరోజు ఉదయం అల్పాహారాన్ని బహిష్కరించి విద్యార్థులు ఫుడ్ క్యాంటీన్ ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయమైన అల్పాహారంతో పాటు భోజనాన్ని అందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కడుపు నిండా సరైన భోజనం లేక తమ చదువులపై దృష్టి సారించలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే ఈ మెస్కు సంబంధించిన కాంట్రాక్టర్ టెండర్ పెండింగ్ బిల్లులను ఇప్పటి వరకు జేఎన్టీయూ కళాశాల విడుదల చేయలేదని అన్నారు. ఒక్కో విద్యార్థికి 70 రూపాయలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాన్ని అందిస్తున్నామన్నారు కాంట్రాక్టర్. ఇది తమపై అదనపు భారం పడుతుందని కాంట్రాక్టర్ వాపోతున్నాడు. తమ మెస్ కాంట్రాక్ట్ గడువు ముగిసిన జేఎన్టీయూ కళాశాల వారు తమపై ఒత్తిడి చేసి మెస్ కాంట్రాక్టును కొనసాగించాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. లేదంటే పెండింగ్ బిల్లులు పెండింగ్లోనే ఉంటాయని హెచ్చరిస్తున్నారని అన్నారు. గత వారం రోజులుగా కళాశాలలో విద్యార్థులకు ఒకే రకమైన భోజనాన్ని వడ్డిస్తుండడంపై డిసిప్లినరీ యాక్షన్ కింద నోటీసులు జారీ చేశామని అన్నారు ప్రిన్సిపాల్. కాంట్రాక్టర్ గడువు మీరడంతో మరో టెండర్ ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ఇప్పటికే మెస్ కాంట్రాక్టర్కు సంబంధించిన బిల్లులను మంజూరు చేశామని జేఎన్టీయూ కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని కళాశాల ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్ JNTH యూనివర్సిటీ కాలేజ్ సుల్తాన్పూర్ ప్రిన్సిపాల్ని మిస్ కాంట్రాక్టర్ సత్యనారాయణ గారు. కానీ అది ఇడ్లీ మీద మన మెనూ ప్రకారం ఇడ్లీ పెట్టాలి, కానీ బట్ ఆ ఇడ్లీ ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేస్తుంది. తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తున్నాం మెస్ను. దానివల్ల కొద్దిగా మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ జూన్ 23కే మన మెస్ టెండర్ యొక్క కంప్లీట్ కావడం జరిగింది. కానీ బట్ కొత్త టెండర్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయ్యింది. ఆల్రెడీ రిజిస్టర్ సార్ దాన్ని టేకప్ చేస్తున్నారు. ఈ ఇష్యూ మీద మేము కూడా ఇష్యూ చేయడం జరిగింది మెస్ కాంట్రాక్టర్కు. ఎందుకు ఇలా చేస్తున్నాం, మేము ఎందుకు ఫాలో చేయట్లేదు, తక్కువ మందితో ఎందుకు నడుపుతున్నామని వాళ్ళకు మేము కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ప్లెనేషన్ వితిన్ 5 డేస్లో ఇవ్వాలి, లేకుంటే మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని అతను కూడా చెప్పడం జరిగింది. లేదు సార్, అంటే కొద్దిగా వేరే అదర్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు, బట్ దెర్ ఇస్ నో ఫుడ్ పాయిజనింగ్ అట్లాంటి ఏం జరగల. ఫుడ్ పాయిజనింగ్ కానీ ఎలాంటివి అయితే కాల. ఓన్లీ థింగ్ ఈజ్ ఫుడ్ అయితే తను కొద్దిగా సఫిషియెంట్గా ప్రొవైడ్ చేయలేకపోతుంది, క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేయలేకపోతుంది. వితిన్ లాస్ట్ 4-5 డేస్ నుంచి కొద్దిగా మేము సఫర్ అవుతున్నాం కాంట్రాక్టర్తో.